హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు కోసం ఊర్వీకి ఒక రైస్ ప్రిపేర్ చేశాను. అది కిచిడి అనొచ్చు, పులావ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. హాఫ్ గ్లాస్ రైస్, ఒక గుప్పెడు పెసరపప్పు తీసుకొని చాలు. పెసరపప్పు ఎక్కువ అస్సలు తీసుకోవద్దు, ఎందుకంటే పెసరపప్పు హైలైట్ ఎక్కువైపోతుంది దాని టేస్ట్ హైలైట్ అయిపోతుంది. అందుకని పెసరపప్పు కొంచెం తీసుకుని రైస్ తీసుకుని కడిగేసుకుని సోక్ చేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే గమ్ముని ఉడికిద్ది, గమ్ముని డైజెస్ట్ కూడా అయిపోతుంది. ఎందుకంటే గిడ్స్కి ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. చిన్నవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లైక్ సోక్ చేసుకోవడం, వాష్ చేయడం, ఇవే. అందులో ఒక టమాటో, ఒక ఆలు, 2 పచ్చిమిర్చి. నా దగ్గర ఆనియన్ లేదు, ఆనియన్ ఉంటే ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్ కూడా కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువ కాదు. ఇవన్నీ వాష్ చేసేసుకుని క్లీన్ చేసుకొని చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఉంచుకోండి. చిన్న పీసెస్ చేసుకోండి, తురిమేకండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తింటారు. టీత్ వచ్చినాయి కదా, 1 year 5 months అట్లా అయిపోతుంది కదా. ఊర్వి అయితే తింటుంది. దాన్ని జస్ట్ మనం తినిపించినప్పుడు స్మాష్ చేసి ఇచ్చిన, డైరెక్ట్ వాళ్ళకి ఇచ్చేసినా కూడా తింటున్నారు వాళ్ళు. చిన్న పీసెస్ కట్ చేసుకుని, టమాటో కూడా అలానే కట్ చేసుకుని, ఆలు కూడా అట్లానే కట్ చేసేసుకుని చిన్న పీసెస్ కింద. ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, ఊర్వి కోసం చిన్న రెసిపీస్ అన్నీ కొంచెం నేను చేస్తూ ఉంటాను, ఫాలో అవ్వండి. ఎందుకంటే ఊర్వి చాలా ఇష్టంగా తింటుంది నేను ఏం చేసినా. అంటే నేను ఏం పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు, కొంచెం మనకు ఈజీగా ఉండాలి, వాళ్ళని తినగలగాలి, వాళ్ళకి ప్రోటీన్ కూడా అందాలి. అన్నీ మేనేజ్ చేయాలంటే ఇప్పుడున్న ప్రజెంట్ టైమింగ్స్లో చాలా కష్టం. వాళ్ళతో వాళ్ళు ఆడే ఆటలకి, వాళ్ళ బొమ్మలు తీయడానికి వీటికి మన ఎనర్జీ అంతా పోతుంది సగం. కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలా చేసుకుంటే సింపుల్గా వాళ్ళు ఇష్టంగా తింటారు. వాళ్ళకి మనకు ప్రోటీన్ అందించామని ఫుల్ డే సాటిస్ఫాక్షన్ మనకి ఇంకా ఎక్కువైపోతుంది. కుక్కర్ తీసుకుని లైట్గా ఆయిల్ మంచిదైతే ఆయిల్ వేసుకోండి, లేకపోతే గీ యాడ్ చేసుకోండి. గీ యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది. గీ అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, ఇంకా ఒక స్పూన్ ఆర్ 2 spoons. ఎందుకంటే దాన్ని ఫ్లేవర్ కొంచెం హీట్ అయ్యే కొలితే కొంచెం మంచిగా అనిపిస్తుంది. నాకు కొంచెం టైం పడుతుంది ఎడిటింగ్ ఇవన్నీ, నాకు కొంచెం చాలా కొత్తగా ఉంది కదా. రెసిపీస్ అన్నీ చాలా చేస్తాను, కానీ షూట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇట్లా చేయాలని నాకు అసలు రాదు. కెమెరా తిప్పుకోవడానికి నాకు టైం అంతా సరిపోతుంది. లిటరల్లీ చెప్పాలంటే మనం 10 minutesలో అయ్యే పని అంతా ఒక 20 minutes అవుతుంది. అలా మనం రోజు వీడియోస్ ఎడిట్ చేసుకుంటూ ఉంటే ఫాస్ట్గా మేనేజ్ చేసుకోగలుగుతాం. రోజు డైలీ రొటీన్ కానీ ఇట్లా అన్నీ ఒక్కొక్కటి ఎడిట్ చేసుకుంటూ అలా రోజుకి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు ఎడిటింగ్లో. నేనేం పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు, నార్మల్గా నేను అనుకునేది నేను చేసేది చెప్తున్నా అంతే. అది కొంచెం వాటర్ అంతా పోయేదాకా గ్యాస్ మీద పెట్టి స్టీల్ కుక్కర్ వాడడానికి ట్రై చేయండి. నార్మల్ కుక్కర్ కూడా బాగానే ఉంటుంది, స్టీల్ వాడితే కొంచెం మంచిది. ఇక్కడ దాకా రికార్డ్ అయింది అనుకున్నాను, కానీ అవ్వలేదు. గీ అన్నా ఆయిల్ అన్నా వేసుకుని కొంచెం రోస్ట్ చేయండి. అందులోనే కొంచెం మసాలా దినుసులు మరీ ఎక్కువ వేయకండి, వాళ్ళు చిన్నపిల్లలు కదా. ఒక్కొక్క మసాలాకి ఒక్కొక్క హెల్త్ బెనిఫిట్ కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందుకని లైట్గా ఒక్కొక్కటి స్పైసెస్ యాడ్ చేసుకుంటూ ఉండండి. తర్వాత అది కొంచెం రోస్ట్ అయ్యాక ఆనియన్, బంగాళదుంప,
బంగాళదుంప రోస్ట్ అయ్యాకనే టమాటో వేయండి, ఎందుకంటే మళ్ళీ బంగాళదుంప గట్టిపడిపోతుంది టమాటో వేస్తే. కొంచెం బాగా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయితే గమ్మున కుక్ అయిపోతుందండి. కొంచెం వేగాక నాకు ఇదంతా రికార్డింగ్ అంతా చాలా కొత్తగా ఉంటుంది. వాయిస్ ఓవర్ ఇవ్వాలి, దేని తర్వాత ఏది మాట్లాడాలి అవన్నీ చాలా చాలా కొత్తగా ఉంటుంది. ఒక్కొక్కటి రికార్డ్ చేస్తూ ఉంటే కొంచెం అలవాటు అవుతుంది. రోజుకి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు. ఈ రోజున వాయిస్ ఓవర్ని కొంచెం మంది నవ్వచ్చు కూడా, కానీ బిగినింగ్ మిస్టేక్స్ అనుకోవచ్చు అవన్నీ. కానీ ఏమంటారంటే రికార్డ్ చేస్తూ ఉండాలి అంటే 10 minutesలో అయ్యేది కాస్త ½ an hour పట్టేస్తుంది. ఆ తర్వాత ఆలు ఫ్రై అయ్యాక కొంచెం టమాటో కూడా వేసి 2 రోస్ట్ అయ్యేలాగా కొంచెం వేయించుకోండి. నేను ఆయిల్ కొంచెం వేసాను కదా, అందుకు కొంచెం కింద అడుగు పడుతుంది. కొంచెం ఈ గ్యాస్ ఏమో తెలియట్లేదు, కానీ కిందంతా బ్లాక్గా అయిపోతున్నాయి తపాలాస్. అవి 2 కొంచెం వేయించుకున్నాక మగ్గాలి. మూత పెడితే ఫాస్ట్గా అయిపోతుంది. నాకేంటో మూత పెట్టే అలవాటు ఉండదు. అరే ఇప్పుడు దాకా రికార్డ్ అయింది అనుకున్నాను, రికార్డ్ అవ్వలేదు. 2 బాగా వేయించుకొని సగం టైం అంతా నాకు ఇట్లా వాయిస్ కెమెరా తిప్పుకోవడం, దీని తర్వాత ఇది వేయాలి, ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి. మామూలుగా మనం వంట చేసినప్పుడు ఏంటి ఒకదాని వెనకాల ఒకటి ఫాస్ట్గా వేసేస్తాం. నేను కొంచెం చూసి చేయాలి, ఒకటి ఒకదాని తర్వాత ఒకటి. కరివేపాకు కూడా వేస్తాను నేను ప్రతి వంటలో, బిర్యానీ అనే కాదు కానీ ఎందులో అయినా కరివేపాకు కూడా వేస్తాను, ఎందుకంటే దాని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి. దాని ఫ్లేవర్ అయినా కొంచెం పౌడర్ వేసుకోవడానికి ట్రై చేస్తే మనకి కొంచెం వాళ్ళకు కూడా తిన్నట్టు ఉంటుంది. ఇప్పటి నుంచి అన్ని ఫ్లేవర్స్ అలవాటు చేయాలి. తినేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళని బలవంతం పెట్టకూడదు. ఇష్టంగా తినేస్తున్నారని బలవంతంగా పెట్టేస్తే దాని మీద విరక్తి వచ్చేస్తుంది, ఇష్టమైన ఫుడ్ మీద. నిజంగా ఒక్క చిటికెడు గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్గానే ప్రిపేర్ చేసుకుంటాను. మ్యాక్సిమం అన్నీ ఇంట్లోనే మసాలాస్ అవి అయితే, అవి కూడా పచ్చివాసన పోయేదాకా వేయించండి. మెయిన్ థింగ్ ఇది, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వస్తుంది మళ్ళీ, అందుకే కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే బాగుంటుంది. తర్వాత ఇందాక సోక్ చేసుకున్నాం కదా, రైస్ వేసుకున్నాం. ఆ వాటర్ కూడా వేసుకుంటే మంచిది, సోక్ అయిన వాటర్ మంచిది అంటారు. ఒక్కొక్కసారి వేస్తాను, ఒక్కొక్కసారి వంపేస్తాను. కొంచెం వేసాక వెంటనే వాటర్ వేసేయొద్దండి. కొంచెం ఆ రైస్లో కొంచెం ఆ ఫ్లేవర్స్ కొంచెం ఎన్హాన్స్ అవుతాయని. నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకే చాలా కొత్తగా ఉందండి బాబు. మీకు ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలో, ఎట్లాంటి రెసిపీస్ కావాలో సరిగ్గా షూట్ చేసి పెడతాను. ఊరివే తినే రెసిపీస్ అన్నీ కానీ, ఊరివికి క్యారెట్ సూజీతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునేవి, ఇన్స్టెంట్ పౌడర్స్ నుండి చేశాను, డ్రై ఫ్రూట్స్ పౌడర్. అవన్నీ ఈ నెక్స్ట్ సారి చేసినప్పుడు నేను వీడియో రికార్డ్ చేసుకుంటాను. ఇంకోటి డ్రై ఫ్రూట్స్ పౌడర్ మిక్స్ చేసుకున్నారనుకోండి, పొద్దున్నే టిఫిన్స్లోకి చాలా బెస్ట్ ఆప్షన్. రాగి ఉడకపెట్టినా, రవ్వ ఉడకపెట్టినా ఒక స్పూన్ డ్రై ఫ్రూట్ పౌడర్ మిక్స్ చేస్తారనుకోండి, హెల్త్ బెనిఫిట్ ఉంటుంది. మనం పొద్దున్నే చికాగ్గా లేకుండా త్వరగా అయిపోతుంది, బాగుంటుంది నిజంగా డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే. డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, జీడిపప్పు, పూల్ మఖానా. పూల్ మఖానా కాస్ట్ ఎక్కువే అనుకుంటారు, కానీ మనం మందులకి వేసే డబ్బాలు వాటికి నట్స్కి అవి కొనుక్కొని తీసుకుని వచ్చామనుకోండి బాగుంటుంది.
తర్వాత గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసి లైట్గా సాల్ట్, లైట్గా పసుపు, పించ్ ఆఫ్ సాల్ట్ ఎక్కువ వేయకండి. లిడ్ క్లోజ్ చేసేసి 2 విజిల్స్ వచ్చేదాకా లిడ్ క్లోజ్ చేసేసి ఉంచాను. ఏదో రికార్డింగ్ చేసినప్పుడు ఏవో నా అది వచ్చే అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి కెమెరా చేసి తర్వాత అది కొంచెం విజిల్ ఎక్కువైందో తెలీదు, వాటర్ ఎక్కువైందో తెలీదు, కొంచెం మెత్తగా అయిందండి. ప్లీజ్ ఇగ్నోర్ మై ఫేస్ డ్రెస్. ఈరోజు పని అంతా అయ్యేసరికి చాలా లేట్ అయింది, అందుకు అట్లా ఉన్నాను. అదేమో కెమెరా ఇచ్చేయమంటుంది, ట్రైపాడ్ ఇచ్చేయమంటుంది, ఏం అర్థం కాదు. తింటుంది కానీ ఎట్లా అంటే అట్లా చాలా సతాయిచ్చేస్తుందని. అది ఇవాళ ఫుల్ ఆయిల్ పెట్టేశాను. చాలా ఇష్టంగా తింటుంది. ఒక్కొక్కసారి ఇదిగోండి ఇట్లాంటి ట్రైపాడ్ గురించి పిచ్చి పిచ్చి పనులు అని చేస్తుంది, పట్టుకొని తీస్తుంది అంట వీడియో. అది రికార్డ్ అవ్వలేనట్టుందండి. అక్కడ ఎలా ఉందని అడిగితే సూపర్ ఉందని చెప్తుంది. అది వాయిస్ అట్లా వినిపించట్లేదు ఇందులో. నెక్స్ట్ సారి నుంచి డైరెక్ట్ వాయిస్ వచ్చేలాగా పెడతాను. కొన్ని చిన్న చిన్న మాటలు అన్నీ వచ్చేసే మనం ఏం చెప్తే అది చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఇప్పటిదాకా విన్నందుకు. అది కొన్ని కెమెరా తీసుకుని మొత్తం తిప్పు పడేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.